హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. ఏం జరిగింది వాళ్ళ? హే ప్రభు, హే హరిరామ్ కృష్ణ ప్రేమానంద జగన్నాథ్ ఏ క్యా హువా అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఒకే రోజున 23 వికెట్లు పడ్డాయి. 23 వికెట్లు పడడం ఒక ఎత్తు అయితే 153 అనే స్కోర్ దగ్గర 6 వికెట్లు పడ్డాయి. 153 ఫర్ 4, 153 ఫర్ 10. 4 నుంచి 10 దాకా కేవలం 10 బాల్స్లో టప 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 వికెట్లు పడ్డాయి. 98 లీడ్ ఉండింది. ఇంకా 6 వికెట్ల చేతిలోనే ఖచ్చితంగా ఒక 150, 160 దాకా ఏం చేస్తున్నారు టీమిండియా అనుకుంటున్న టైంలో 98కి ఆ లీడ్ అనేది అక్కడితో ఆగిపోయింది. సో అసలు ఏమైంది ఈ న్యూలాండ్స్ కేప్ టౌన్ అనేది ఎంతవరకు ఇబ్బంది కలిగించే అంశం, నిజంగా పిచ్ ఈజ్ అన్ప్లేయబుల్లా కాదా అనేది మనం మాట్లాడదాం. ఫస్ట్లీ ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ పిచ్, అది మాత్రం ఘంటాపదంగా చెప్పగలం. స్పిన్ పిచ్లో మన మీద పడి ఎగురుతూ ఉంటారు. మన స్పిన్ పిచ్లో ఎప్పుడు కూడా 23, 24 వికెట్లు ఫస్ట్ డేలో వాళ్ళ. అట్లీస్ట్ ఇంగ్లాండ్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ 2 రోజుల్లో అయిపోయినా అక్కడన్నా కూడా 2 రోజుల దాకా వెళ్ళింది, కానీ ఇట్లా 20 వికెట్లు 25 వికెట్లు ఏం పడిపోలే. రెండోది ఏంటంటే కనుక కనీసం స్పిన్ వికెట్లు ఉన్నప్పుడు కాస్త బ్యాటింగ్ ఆడే అవకాశాలన్నా కనిపిస్తే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద సైడ్స్లో ఏదో ఒక పెద్ద స్కోర్ వస్తుంది. ఇక్కడ 2 వైపులా రాలేదు పెద్ద స్కోర్. సో ఇలాంటి పరిస్థితుల్లో పేస్ ఫ్రెండ్లీ వికెట్లకి డీమెరిట్ పాయింట్స్ ఇవ్వకూడదు. స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అంటే డీమెరిట్ పాయింట్లు గుద్దేయాలి అని ఎవరిదైతే ఆలోచన ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి కడిగేయాలనిపిస్తుంది ఇట్లాంటి పిచ్చి కూర్చోబెట్టి. అబ్సల్యూట్ నాన్ సెన్స్ ఆఫ్ పిచ్ ఇది. ఏ బాల్ పైకి లేస్తుందో తెలియదు, ఏ బాల్ కింద ఉంటుందో తెలియదు. సెంచురియన్ వికెట్లో కూడా దేర్ ఇస్ స్టీప్ బౌన్స్, అన్ఈవెన్ బౌన్స్ అనేది ఉంది కాదనట్లా, బట్ ఇది మరీ ఎక్కువగా అన్ఈవెన్గా ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ అన్ప్లేయబుల్ డెలివరీసే ఎక్కువగా వచ్చాయి. దాంట్లో ఇరువైపుల బ్యాటర్స్కి దురదృష్టం ఏంటి అంటే కనుక అన్ప్లేయబుల్ డెలివరీస్ని కెలికారండి. అంటే వాళ్ళు కావాలని గెలకలేదు, అది బీట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, బీట్ అవ్వకుండా ఎడ్జ్ అయింది. అండ్ దాంతో 55కి సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది పోయింది. సిరాజ్ ఏ విధంగా అయితే స్టార్ట్ చేశాడో మార్క్రమ్ మళ్ళీ బౌల్తో కొట్టించాడు, బ్రిలియంట్ బౌలింగ్. డీన్ ఎల్గర్ ఎవరైతే యాక్చువల్గా సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి మధ్యలో నుంచున్నాడు, ఇండియాకి ఆ సౌత్ ఆఫ్రికాలో ఇండియా సిరీస్ గెలవాలన్న కోరికకి మధ్యలో ఉన్నది మాత్రం డీన్ ఎల్గర్. లాస్ట్ మ్యాచ్ యాజ్ క్యాప్టెన్ తను ఫస్ట్ ఇన్నింగ్స్లో అవుట్ అయిపోయాడు. అది చాలా అద్భుతమైన సెటప్. అది లెగ్ సైడ్ ఫీల్డ్ పెట్టి మిడిల్ స్టంప్ మీద బాల్ వేసి లోపల తీసుకొచ్చి డెలివరీస్ వేయమని చెప్పి ఒక్క బాల్ ఆఫ్ స్టంప్ మీద పడి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పడింది, బట్ సీమ్ బ్యాక్ అయింది. ఆఫ్ సైడ్లో ఎవరు లేరు కదా అని చెప్పి ఆడే ప్రయత్నం చేశాడు, ఇన్సైడ్ ఎడ్జ్ తగిలింది, అవుట్ అయింది. వాజ్ ఇట్ ఇంటెండెడ్ టు గెట్ దట్? అలా డిస్మిసల్ అనేది అలా ప్లాన్ చేశారా అనేది అంటే అబ్సల్యూట్లీ నాట్. బట్ ఆ డెలివరీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. అది బీట్ అవ్వడమో లేకపోతే గాల్లో వెళ్ళడమో ఏదో ఒకటి జరుగుతుంది అక్కడ అనే ఒక ఆలోచనతోనే సిరాజ్ బౌలింగ్ వేశాడు. బాల్ షార్ప్గా లోపలికి రావడం అనేది అదనంగా పిచ్ నుంచి వచ్చిన మద్దతు. ఇంకా అక్కడతో ఆగలేదుగా, బుమ్రా కూడా 2 వికెట్లు తీశాడు. ఇక సిరాజ్ వికెట్లు తీస్తూనే ఉన్నాడు. సిరాజ్ని ఎంత మెచ్చుకున్నా తక్కువ ఈ మ్యాచ్లో. లాస్ట్ మ్యాచ్లో సిరాజ్ గురించి చెప్పాం, లెన్స్ అటు ఇటు అయ్యాయి, ఒక స్పెల్లో బాగా వేసాడు, ఇంకో స్పెల్లో సరిగ్గా వేయలేదని. ఈసారి ఆన్ ట్రాట్ 10 ఓవర్లు వేసాడు, వేస్తానే ఉన్నాడే, తగ్గేదే నేను వేస్తాను చూసుకోను, మంచి కసి మీద వచ్చాడు. ఆ బ్యాక్గ్రౌండ్లో కసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని వచ్చాడు, అవి తెలియదు కానీ వికెట్లు పడిపోతూనే ఉన్నాయి తను వేస్తుంటే. అండ్ డీన్ ఎల్గర్ బోల్డ్ పక్కన పెట్టండి, స్టీప్ బౌన్స్లు వెళ్ళాయి, స్లిప్ కార్డర్లో అద్భుతమైన క్యాచింగ్ జరిగింది. ఎస్పెషల్లీ యశస్వి జైస్వాల్ బ్యూటిఫుల్ రీతిలో క్యాచ్లు పట్టాడు. వివిఎస్ లక్ష్మణ్ గుర్తు చేశాడు తన క్యాచింగ్ స్టైల్తో. అఫ్కోర్స్ ఒకటి సింపుల్ క్యాచ్ వచ్చిన 2 డిఫికల్ట్ క్యాచెస్ అద్భుతమైన రీతిలో క్యాచ్ పట్టుకోవడం అనేది జరిగింది అక్కడ. ఇండియా వాస్ టెరిఫిక్ విత్ రివ్యూస్, ఇండియా వాస్ టెరిఫిక్ విత్ స్లిప్ కార్డన్. అండ్ ఆ తర్వాత ముఖేష్ వచ్చాడు. ముఖేష్ అయితే పరుగులు గడువుల 2 వికెట్లు తీశాడు. అండ్ ముఖేష్ టు లెఫ్ట్ హ్యాండర్స్ అనేది ఒక అద్భుతమైన స్టోరీ లాగా ఫామ్ అవుతుంది. ఎందుకంటే అతను వైట్ బాల్ అప్పుడు కూడా ముఖేష్ వేసినప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్ని వికెట్లు తీయగలిగాడు. ఎస్పెషలీ బాల్ ఆఫ్ ది పిచ్ సీమ్ అవ్వడం కానివ్వండి, లేదా రౌండ్ ది వికెట్ వచ్చినా కాస్త స్వింగ్ చేయగలిగే అబిలిటీ కానీ ముఖేష్కి ఉంది. అది డీసెంట్ 135 to 140 మధ్యలో బౌలింగ్ వేస్తూ ఉన్నాడు ముఖేష్. అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ని చాలా అద్భుతంగా వికెట్లు తీశాడు. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో మార్క్రమ్ ఎల్గార్ బాగా ఆడుతున్న టైంలో ఇట్ వాస్ ముఖేష్ హు గాట్ దోస్ 2 వికెట్స్. సో అది బాగా హెల్ప్ అయింది అక్కడ. సో ముఖేష్ 2 వికెట్లు తీయడం, బుమ్రా 2 వికెట్లు తీయడం, ఆ తర్వాత సిరాజ్ 6 వికెట్లు తీయడం, అండ్ ఫెంటాస్టిక్ డిస్ప్లే ఆఫ్ బౌలింగ్. అండ్ 55కి సౌత్ ఆఫ్రికా ఆల్అౌట్ ఫస్ట్ అయిపోయింది, పక్కన పంపించారు వాళ్ళు. ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్ మొదలుపెట్టింది. 55కి ఏదన్నా టీం ఆల్అౌట్ అయిపోయిందంటే వాళ్ళు కృంగిపోయి ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటారు. దర్ మొరాల్ ఇస్ డౌన్. అండ్ డెఫినెట్లీ దాని మీద క్యాష్ చేసుకున్నాడు రోహిత్ శర్మ. ఇంగీడి ఇంజరీ నుంచి డైరెక్ట్గా వచ్చాడు, సో తను లెంగ్త్ పట్టుకోవడం ఇబ్బంది అవుతుందని తెలిసి ఈవెంట్ ఆఫ్టర్ సేమ్ ఇడు నాంద్రే బర్గర్. యశస్వి జైస్వాల్ వాజ్ లేట్ ఆన్ ప్లేయింగ్ దట్ షాట్, కొంచెం లేట్గా ఆడాడు. బాల్ ఫాస్ట్గా వచ్చినప్పుడు లేట్గా ఆడితే పడి వెనక్కి వెళ్తుంది బాల్, అలా తను బోల్డ్ అయ్యాడు. ఆ తర్వాత గిల్ అండ్ రోహిత్ శర్మ పార్ట్నర్షిప్ బాగానే ఉంది అనుకుంటున్న టైంలో 1 బాల్ టుక్ ఆఫ్. మన రోహిత్ శర్మ వెనక్కి వెళ్ళాడు,
విరాట్ కోహ్లీ గిల్ మధ్య కూడా పార్ట్నర్షిప్ చాలా బాగా వెళ్తూ వచ్చింది. ఆల్మోస్ట్ 5 runs per over వెళ్తున్న రన్ రేట్లో గిల్ అవుట్ అయ్యాడు. గిల్ గురించి ఒక అద్భుతమైన స్టాటిస్టిక్ ఉందప్ప. దాదాపు 20 సార్లు తను 20 అనే స్కోర్ దాటాడు. కానీ కేవలం 3 సార్లు 50 అనే స్కోర్ని దాటగలిగాడు. 52 అనే స్కోర్ని దాటింది కేవలం తను 3 సార్లు, విచ్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. అంటే స్టార్ట్స్ వస్తున్నాయి తన టెస్ట్ కెరియర్లో. ఈ గాట్ స్టార్ట్స్ 20 పైన వచ్చాయంటే స్టార్ట్ వచ్చినట్టే. కానీ 50 లోపల అవుట్ అయిపోతున్నాడు అంటే కనుక అదొక పెద్ద ప్రాబ్లం. అండ్ ఈ సర్ఫేస్ మీద యాక్చువల్లీ ప్లేడ్ వెల్. మన స్టీవ్ని బాగానే నెగోషియేట్ చేసి బాగానే ఆడాడు. కానీ ఆ స్టీవ్ బౌన్స్ బాల్ పక్కకి వెళ్ళింది, కెలికాడు, యాంగిల్ ఉంది కాబట్టి తను అవుట్ అయ్యాడు. అయ్యర్ ఎలా వచ్చాడు అలాగే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఓవర్సీస్లో అయ్యర్ రికార్డ్ హ్యాస్ బీన్ వెరీ వెరీ పువర్. ఒకే ఒక్క ఇన్నింగ్స్, చెప్పుకోదగ్గ ఒకే ఒక్క ఇన్నింగ్స్ అనేది సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ కొంచెం ఆడాడు. కానీ ఇంగ్లాండ్లో ఆడినప్పుడు కానీ ఇక్కడ కానీ అసలు హీ వాస్ నాట్ ఈవెన్ అ మ్యాచ్ శ్రేయస్ అయ్యర్. సరే, రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు కూడా పార్ట్నర్షిప్ బాగానే ఉంది. సరే, ముందుకెళ్తుంది 6 కొట్టాడు, 4 కొట్టాడు. విరాట్ 40స్లోకి వచ్చేసాడు. కేఎల్ రాహుల్ స్లోగా ఆడుతున్నాడు. ఓకే, ఏంటి పరిస్థితి అనుకుంటున్న టైంలో 153 దగ్గర రాహుల్ అవుట్, ఇంగిడి బౌలింగ్. ఆ తర్వాత జడేజా అవుట్, ఆ తర్వాత బుమ్రా అవుట్. మరి ఇదేంద్రా గోలా అనుకుంటున్న టైంలో మళ్ళీ తిరిగి చూస్తే కనుక మళ్ళీ మీకు ఇక్కడ ఇంకా వికెట్లు పడిపోయి సిరాజ్ దాంతోపాటు రన్అవుట్, అదొక హైలైట్. పరిగెత్తేసాడు, క్యావా అన్నాడు, క్యావా బాహర్ జావా అన్నాడు ఇప్పుడు ఎంపైర్ అక్కడ అవుట్ చేస్తే. అందులోనూ అద్భుతమైన క్యాచ్లు. ఇన్ఫాక్ట్ యాన్సన్ పట్టిన క్యాచ్లు మామూలు క్యాచ్లు కాదు. తను పట్టిన 4 క్యాచ్ల్లో 2 were రియలీ రియలీ గుడ్ క్యాచెస్. ఎస్పెషల్లీ కింద డైవ్ చేసి పట్టేది కానివ్వండి, లేకపోతే కొంచెం పక్క కవర్ చేసి రివర్స్ కప్తో పట్టిన క్యాచెస్ కానీ చాలా అద్భుతంగా ఉంది. సో ఏ ఇంగిడిని అయితే ఇండియా స్టార్టింగ్లో అటాక్ చేసిందో అదే ఇంగిడి వచ్చి లాస్ట్లో 3 వికెట్లు తీశాడు. నాంద్రే బర్గర్ని అటాక్ చేస్తాడు, నాంద్రే బర్గర్ వచ్చి మిడిల్ ఆర్డర్ని పడగొట్టాడు. సో దీనివల్ల ఏమైంది అంటే 98 వాజ్ ద లీడ్. 98 లీడ్ని వీళ్ళు చాలా పాజిటివ్గా స్టార్ట్ చేశారు. ఎల్గర్ అండ్ అలాగే మార్క్రమ్. అంపైర్స్ కాల్ సర్వైవ్ అయ్యాడు మార్క్రమ్. ఆ తర్వాత ఎల్గర్ కూడా కొన్ని బాల్స్ బీట్ అయ్యాడు. ఇబ్బందులు కనిపిస్తూనే వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏదైతే డెసిషన్ మేకింగ్ కనిపించిందో బౌలర్స్ దగ్గర నుంచి లెంగ్త్ పరంగా, సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి కాస్త దేవర్ లిటిల్ షార్ట్ ఆఫ్ లెంత్. దానివల్ల బౌండరీలు వచ్చాయి. వాళ్ళు కూడా మంచి ఇంటెంట్ చూపించారు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే పకడ్బందీ ప్లానింగ్తో వచ్చారు. ఏ బ్యాటర్కి ఎట్లా వేయాలి అంటే లెగ్ స్లిప్ పెట్టడం. డిజార్జీ అక్కడ లెగ్ స్లిప్ అదే పెట్టి తన చేత బాల్తో కొట్టించారు. సో లెగ్ సైడ్ ఫీల్డ్ కూడా అటాకింగ్గా మార్చుకోగలిగారు. ఇట్ హాస్ బీన్ ఫినామినల్ డిస్ప్లే ఆఫ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ ఎ టీమ్ విచ్ హాస్ మిజరబుల్లీ ఫెయిల్డ్ ఇన్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. అంత దారుణమైన పర్ఫార్మెన్స్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంతటి ప్లానింగ్తో, ఇంతటి అద్భుతమైన ఎగ్జిక్యూషన్తో వచ్చి హోమ్ టీమ్ని కేవలం 55, అది కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ అన్నాడు, 55 పరుగులకు ఆల్అౌట్ చేశారు. ఆ తర్వాత 153 పరుగులు వీళ్ళు ఆల్అౌట్ అయ్యారు, వేరే విషయం. పిచ్ ఎలా ఉన్నా, బౌలింగ్ ఎలా ఉన్నా, అన్ప్లేబుల్ డెలివరీస్ ఉన్నా 6 వికెట్లు మీరు ఒక్క పరుగు కూడా చేయకుండా పోగొట్టుకోవడం అనేది ఇట్ ఈస్ డిజాస్ట్రస్. ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. సరే, అది అయిపోయింది అనుకుంటున్న టైంలో ఇండియాస్ మొరాల్ వాజ్ డౌన్. ఇదేందబ్బా 200 లీడ్ వస్తుంది అనుకుంటే 100 కూడా రాలేదు, ఇట్లా పడిపోయామంటే. దే స్టార్టెడ్ వెల్. మళ్ళీ ముఖేష్ వచ్చేప్పుడు ఎల్గర్ వికెట్ తీసింది. ఆ తర్వాత మళ్ళీ డిజార్జ్ వికెట్ పడింది, గుడ్ క్యాచ్ రాహుల్ దగ్గర నుంచి. అందులో మధ్యలో ఒక రివ్యూ అనేది తీసుకోవాలని అందరూ అనుకున్నారు. అదేమో కొంచెం పైకి వెళ్ళింది. బౌన్స్ వాస్ హై. విరాట్ కోహ్లీ అయితే ఖచ్చితంగా చెప్పాడు, లేదు కిందే తగిలింది, నీ రోల్ మీద తగిలింది. కానీ అతను పొడుగ్గా ఉంటాడు. సౌత్ ఆఫ్రికాలో బౌన్స్ కూడా అలాగే ఉంటుంది అండ్ వికెట్లు మిస్ అయ్యాయి. రాహుల్ వాస్ ఫినామినల్ అండ్ డిసైడింగ్ రివ్యూస్ ఏంటి పరిస్థితి అని చెప్పి. ముఖేష్ డెబ్యూలో అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ చేశాడు, 4 వికెట్లు తీశాడు. అదే బుమ్రా కూడా వచ్చి స్టబ్స్ వికెట్ తీశాడు. బట్ మార్క్రమ్ ఇంకా నుంచోనున్నాడు. బెడింగమ్ ఉన్నాడు, తనకు కూడా ఒక అన్ప్లేబుల్ డెలివరీ వచ్చింది, దానివల్ల తను అవుట్ అయిపోయాడు. ఫస్ట్ బాల్ బాగా బౌన్స్ అయింది. ఆ తర్వాత దే హ్యావ్ వెరియన్ కానివ్వండి, యాన్సన్ కానివ్వండి, దే కెన్ బ్యాట్. మహారాజ్ కానీ దే కెన్ బ్యాట్. సో వాళ్ళ ఆలోచన ఏంటంటే 36 పరుగులు వెనకబడి ఉన్నాం, 7 వికెట్లు చేతిలో ఉన్నాయి, ఎంతైతే అంత కొడదామనే ఆలోచనలో ఉంటారు. 100 దాకా తీసుకెళ్లారంటే కనుక ఇండియా కష్టం అవుతుంది స్కోర్ చేసేయడం. ఎన్ని స్కోర్ బిట్వీన్ 70 to 100 అనేది ఇండియా ఆలోచిస్తుంది. ఓకే ఫైన్, వీఆర్ ఫైన్ అని. 100 దాటిందా ఇబ్బందే. అని టెస్ట్ మ్యాచ్ అనేది 2వ రోజు కూడా పూర్తిగా అయ్యేట్టు కనిపించట్ల. హెవీ రోలర్ సెకండ్ టైం యూస్ చేసినప్పుడు సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్ ముందు హెవీ రోలర్ యూస్ చేశారు. దానివల్ల ఏమైందంటే పిచ్ కాస్త స్టెబిలైజ్ అయింది. దాంతో ఇనిషియల్ కాస్త ఆడే అవకాశాలు దొరికాయి. ఆ తర్వాత మళ్ళీ క్రాక్స్ ఓపెన్ అయ్యేసరికి బాల్ పైకి కిందకి చేసింది. పొద్దున సరే అఫ్ కోర్స్ ఇనిషియల్గా ఉండే మాయిశ్చర్ కానివ్వండి, అడ్వాంటేజ్ కానివ్వండి, అది కాదు అదంతా ఉన్నా మళ్ళీ హెవీ రోలర్ తీసుకొస్తే మార్క్రమ్ ఏం చేస్తాడంటే అట్లీస్ట్ 36ని వైప్ ఆఫ్ చేద్దాం ముందు అనే ఆలోచనలో ఉంటాడు. సో మార్క్రమ్స్ వికెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రసిద్ధ్ కృష్ణ మళ్ళీ వేసిన కొద్ది ఓవర్లు వాజ్ నాట్ ఇంప్రెసివ్. ఐ థింక్ జడేజా కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్.
సరే పేసర్స్తోనే వేస్తున్నారు జడేజా ఎందుకు అనుకుంటారు, కానీ వికెట్ అన్ఈవెన్ బౌన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బాల్ లో అవుతుంది అనుకున్నప్పుడు జడేజా ఇస్ అ కైండ్ ఆఫ్ బౌలర్ హూ కెన్ ఎంప్లాయ్. బట్ సిరాజ్ అండ్ బుమ్రా విల్ బి ద ఫస్ట్ చాయిస్ బౌలర్స్. ఆ తర్వాత ముఖేష్ విల్ బి ది ఫస్ట్ చేంజ్. ఐ థింక్ ప్రసిద్ధ్ కన్నా కూడా దే షుడ్ ట్రై అండ్ గో ఫర్ జడేజా. 62 3 వికెట్లు, 36 వెనకాల ఉన్నారు. వాళ్ళని ఎట్లాగైనా సరే ఒక 150 లోపల ఆల్అౌట్ చేయాలి. అంటే ఇండియా స్కోర్ అనేది ఏదైతే ఉందో ఇట్ విల్ బి అరౌండ్ రఫ్లీ 60 రన్స్, 50 to 60 రన్స్. అది చేయగలిగే సత్తా సామర్థ్యం ఉంది. పిచ్ కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. పేషెంట్గా ఉండాలి అండ్ అదే లైన్ అండ్ లెంత్ హిట్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో అలాగే చేశారు, వర్కౌట్ అయింది, వికెట్లు పడుతూ వచ్చాయి. సెకండ్ ఇన్నింగ్స్లో ఆ స్థాయిలో వికెట్లు పడలేదు, కొంచెం లెంత్ కూడా షార్ట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఇవాళ పొద్దున ఫస్ట్ సెషన్లో ఎలాగైతే బౌలింగ్ చేశారో అలాగే సెకండ్ సెషన్లో కూడా వేస్తే మ్యాచ్ ఫస్ట్ సెషన్లో అయిపోయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇట్ ఈస్ అ ఫినామినల్ మ్యాటర్ ఆఫ్ షేమ్ సౌత్ ఆఫ్రికాకి ఇలాంటి పిచ్ అనేది తయారు చేయడం. ఫస్ట్లీ 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఉండాలి. ఇండియా వస్తుంది, ఇండియా వస్తే టెస్ట్ మ్యాచ్ వ్యూవర్షిప్ కూడా హైగా ఉంటుంది, బాగుంటుందని. బట్ వాళ్ళ T20 లీగ్ని ప్రయారిటైజ్ చేసుకున్నారు. న్యూజిలాండ్ పంపించే టీం కూడా అసలు ఏ టీం వెళ్తుందో ఆ టీం చూస్తే కనుక అవ్వా ఏంటిది అంటారు. అలాంటిది 2 టెస్ట్ మ్యాచ్లన్నా కనీసం బాగుంటాయి అంటే కనుక ఆల్రెడీ సెంచురీలో మనం చూసాం ఇట్స్ డిఫికల్ట్ పిచ్ టు బ్యాట్ ఆన్. బట్ అట్ ద సేమ్ టైం వీ డిడ్ నాట్ బౌల్ వెల్. ఇక్కడికి వచ్చేసరికి అసలు ఏం చేసినా కూడా ఆడడానికి ఇబ్బందిగానే కనిపిస్తాం. సో సౌత్ ఆఫ్రికా కుడ్ హ్యావ్ ప్లాన్ బెటర్, బట్ దే ప్రయారిటైజ్ దేర్ డొమెస్టిక్ లీగ్. ఇండియా విషయానికి వచ్చేసరికి 12 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఆ 12 పాయింట్లు వచ్చాయంటే కనుక హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని బయటకు వచ్చేయచ్చు. డీన్ ఎల్గర్స్ లాస్ట్ వికెట్, లాస్ట్ ఇన్నింగ్స్లో వికెట్ ముఖేష్ తీసుకున్నాడు, విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టుకున్నాడు, అది గుర్తుంటుంది. ఇండియా గాట్ స్టార్ట్స్, రోహిత్కి మంచి స్టార్ట్ వచ్చింది, అన్ప్లేబుల్గా బౌన్స్ అయింది, అవుట్ అయ్యాడు. అప్పటికే తనకి తమ మీద షోల్డర్ మీద దెబ్బలు తగిలే. గిల్గా అవుట్ అయ్యాడు, తనకు కూడా గోయింగ్ వెల్, తను అవుట్ అయిపోయాడు. అక్కడ రాహుల్ కట్ షాట్ ఆడాడు. ఇక్కడ టెక్నికల్గా విరాట్ కోహ్లీ కూడా ఒక షాట్ ఆడాడు. తను ఏం చేశాడంటే బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి పాయింట్ మీద నుంచి కొట్టాడు. కేఎల్ రాహుల్ ట్రైడ్ టు రోల్ చేద్దాం అనుకున్నాడు, కొంచెం డౌన్ ఆడదాం అనుకున్నాడు. ఊపర్ కట్ లాగా పూర్తి స్థాయి ఊపర్ కట్ ఆడే ప్రయత్నం చేయాల. దాంతో బాల్ ఎక్స్ట్రా బౌన్స్ అయ్యేసరికి దాన్ని అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నంలో ఆ షాట్ అనేది అలా రావడం, ఎడ్జ్ అవుట్ అవ్వడం అనేది కనిపించింది. సో లెట్ us see how India can finish things off. ఇక్కడ ఇండియా కనుక ఇఫ్ దే లెట్ గో ఆఫ్ దిస్ టెస్ట్ మ్యాచ్ అంతకన్నా డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదన్న విషయం వాళ్ళకి తెలుసు. బౌలింగ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది, రిథంలో ఉంది. మళ్ళీ వాళ్ళ పొద్దున ఎలాగైతే రిజల్ట్స్ వచ్చాయో అలాంటి రిజల్ట్స్తోనే మొదలు పెడితే అత్యద్భుతంగా ఉంటుందని చెప్పేసి అందరి భావన కూడా. చూద్దాం ఏంటి పరిస్థితి అని చెప్పేసి.